అది రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ గ్రామంలో భీమయ్య అనే ఒక మంచి రైతు ఉండేవాడు. ఆయనకి ఒక కుమారుడు, కుమార్తె. భార్య పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఆయన మంచి సంపన్నుడు. ఈ రామాపురం అనేది పెద్ద గ్రామం. అయితే వేరే ఒక చిన్న గ్రామం నుంచి కోటయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో ఈ రామాపురానికి స్థిరపడటానికి వచ్చాడు. ఆయన ఈ రైతు భీమయ్య ఉన్నాడు కదా! వాళ్ళింటి పక్కనే చేరాడు. ఒకరోజు కోటయ్య భీమయ్య వాళ్ళ ఇంటికి వచ్చి, "నేను మీ ఊర్లో స్థిరపడదామని ఇక్కడికి వచ్చాను. మీ ఇంటి పక్కనే ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాను. నువ్వు చాలా తెలివిగలవాడివని అందరూ అంటున్నారు. ఇక నుంచి నీ సలహా సంప్రదింపులు నాకు తప్పకుండా కావాలి. నీ సలహాలతోనే నేను స్థిరపడి మంచిగా జీవనం సాగించాలనుకుంటున్నాను" అని కోటయ్య భీమయ్యతో చెప్పాడు. భీమయ్య పకపకా నవ్వి, "నేను సలహాలు గిలహాలు చెప్పను. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళే ముందుకు వెళ్ళాలి. నా రకంగా నేను వెళ్తాను, నీ రకంగా నువ్వెళ్ళు. సలహాలు అవి నేను చెప్పను" అని భీమయ్య అన్నాడు. అప్పుడు కోటయ్య, "ఓ, నువ్వు చెప్పకపోతే నేను చెప్తానుగా. పక్కపక్కనే ఉంటున్నాం. ఆ మాత్రం సలహాలు సంప్రదాయాలు చెప్పుకోకపోతే ఎలా? నేను చెప్తాలే" అని అంటాడు. ఆ మాటలకి భీమయ్య, "నేను ఒకరి దగ్గర నుంచి సలహాలు తీసుకోను. నేను ఎప్పుడో మిగించుకున్నా. నేను ఒకరికి సలహా ఇవ్వను. వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను సలహా తీసుకోను. నా పద్ధతి ప్రకారం నా జీవితాన్ని నేనే ముందుకు సాగించుకుంటా. బరువో సులువో నాది నేనే ఆలోచించుకుంటా. కానీ ఒకరి దగ్గర నేను సలహా తీసుకోను. ఒకరికి నేను సలహా ఇవ్వను" అని అన్నాడు. "నువ్వు వద్దన్నా నేను మాననులే" అని కోటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. మళ్ళీ ఒకరోజు కోటయ్య భీమయ్య ఇంటికి వచ్చి, "నువ్వు లక్షాధికారి అన్నారు. నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయంటున్నారు. మరి ఎందుకు ఆ డబ్బులు పెట్టెలో పెట్టి మూలన పెడతావు? వడ్డీ వ్యాపారం చేయరాదు? వ్యవసాయం మీదే బాగా సంపాదించావు. శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చుగా నువ్వు" అని అన్నాడు. అప్పుడు భీమయ్య, "వడ్డీ వ్యాపారం ఏమైనా సులువనుకున్నావా? ఎవరైనా అవసరాల్లో ఉండి అప్పుకొస్తారు. తీర్చగలిగేదే ఉంటే వాడసలు అప్పుకే రాడు. వాళ్ళు అప్పుకొస్తే వాళ్ళతో మనం చాలా కటువుగా ఉండాలి. వాళ్ళ కష్టనిష్ఠూరం మనం పట్టించుకోకూడదు. నేనేదో సాత్వికుడిగా పేరు పొందా. ఇప్పుడు నా దగ్గర ఏదో డబ్బు ఉందని అప్పుగా ఇచ్చి నేను క్రూరుడిగా ఎట్టా మారాలి? మనలాంటి వాళ్ళకి ఇది లాగీ కాదు. నేనైతే చెయ్యను. నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి. నాకేదో వ్యవసాయానికి కావాలంటే నేను ఖర్చు పెట్టుకుంటాను. అంతే తప్ప నేను చెయ్యను" అని అన్నాడు. సరేలే అని కోటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచింది. మళ్ళీ కోటయ్య భీమయ్య ఇంటికి వచ్చాడు. "మీ అబ్బాయి చదువు అయిపోయింది కదా! మీ పిల్ల కూడా పెళ్ళిడికొచ్చింది. మీ అబ్బాయిని పట్నం పంపించు. మంచి ఉద్యోగం వస్తుంది. వాడి సంపాదన ఏదో వాడు సంపాదించుకుంటాడు. రేపు పెళ్ళి పేరంటమైతే కోడల్ని అక్కడికే పంపించేయొచ్చు. ఈలోపు పెళ్ళుంది కదా! పిల్లకి ఒక లక్షణమైన సంబంధం తెచ్చి ఇల్లరికం తెచ్చుకుంటివా, అల్లుడొచ్చి వ్యవసాయం అది చూసుకుంటాడు. నువ్వు కూడా కొడుకు పంచినా కోడలు పంచినా ఉండక్కర్లే. ఇది నీ ఇల్లుగానే ఉంటుంది. అల్లుడు ఇల్లరికపల్లుడుగానే ఉంటాడు. ఇక్కడ నీకదే నడుస్తుంది. అతను నీ అల్లుడవుతాడు గాని ఈ ఇంటికి యజమాని అవ్వడుగా. బావుంటుంది" అని కోటయ్య చెప్పాడు. అనేసరికల్లా భీముడన్నాడు, "ఇంకా నయం గాదు. మా అబ్బాయి చదువయిపోయింది. ఏదో చదువుకోవాలి ప్రతివాడు. అవకాశం ఉన్నన్నాళ్ళు చదివించా. వ్యవసాయం సంగతి వాడే చూసుకోవాలి. ఈ ఆస్తికి ఉత్తరాధికారి వాడు. బాధ్యత తీసుకోవాలి వాడు. నాతో పాటు వ్యవసాయంలోకి దిగి, కుర్రాడు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు చూసి, వ్యవసాయంలో కొత్త విధానాలు చేసి కొంచెం పొలం పెంచుకుంటాడు. ఇంకో 10 మందికి పనిస్తాడు. పట్నం వెళ్తే వాడేం చేస్తాడు? చిన్న గదులల్లో ఉండాలి. నేను పంపను. ఇక పిల్ల సంగతంటావా? ఇల్లరిక పళ్ళును నేను తెచ్చుకున్నట్లయితే అమ్మా నాన్న ఉన్న నాళ్ళు భర్త పరాయిగానే ఉంటాడు పిల్లకి. ఒక పెళ్లి చేస్తే భార్య భర్త ఒకటిగా ఉండాలి. మా ఇంట్లో ఉంటే అమ్మాయి మహారాణిలా ఉంటుంది. అల్లుడు చుట్టంలా ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ భార్యాభర్త బంధం ఎట్లా పొసుకుతుంది? కాబట్టి నాకు పిల్లాన్ని ఇల్లరికం తెచ్చుకునే ఉద్దేశం లేదు. పెళ్లి చేసి కొంత ఆస్తి ఇచ్చి పంపిస్తే వాళ్ళ ఇల్లు వాకిలి వాళ్ళకుంటది. ఆ ఇంట్లో చక్కగా పని చేసుకుంటది. ఆ ఇంటికి మహారాణి అవుతది. ఎప్పుడో పండక్కో, పబ్బానికో పుట్టింటికి వచ్చినట్టు కూడా ఉంటది. ఇక్కడ పుట్టిల్లు ఉంటది. తన ఇల్లు వాకిలి కూడా తనకు ఉంటది. కాబట్టి నాకు ఇల్లరికం తెచ్చుకునే ఉద్దేశం లేదు" అని అన్నాడు. "ఏమిటో నీ తెలివి" అని అనుకొని కోటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులయ్యాక ఏమైంది? ఊళ్ళో బందిపోట్లు దొంగలు పడుతున్నారని వార్తొచ్చింది. మళ్ళీ కోటయ్య సాయంకాలం పూట భీమయ్య ఇంటికి వచ్చి ఏమన్నాడు? "ఊర్లో దొంగలు పడుతున్నారంట. నీ దగ్గర బోలెడంత డబ్బుంది గదా! అదంతా ఎక్కడో దాచేసేయ్.
నీ ఇనిపెట్టిని ఖాళీగుంచేసేయి సరిపోతుంది అని అన్నాడు. అప్పుడు భీమయ్య ఏడ్చినట్టుంది. ఇప్పుడు మనది ఇంత కలిగిన ఇల్లు. ప్రతి దొంగ ఊర్లోకొచ్చేటప్పుడు దొంగల దారిగా రాడు వాడు. ఈ ఊర్లో ఆస్తిపరుడెవడు, మామూలు వాడెవడు, ఎవరి దగ్గర డబ్బుంది అని అన్నీ కనుక్కొనే వస్తారు. ఇంత పెద్ద ఇల్లుండి ఇనప్పెట్లో ఒక్క రూపాయి కూడా లేకపోతే వాడు మనని చావగొట్టి డబ్బులెక్కడున్నాయో తీపిస్తాడు. ఈ ప్రమాదంలో ఏదో ఒక గట్టి దెబ్బ తగిలితే పోతాం గూడా. కాబట్టి ఇనప్పెట్టెలు ఖాళీ చేయకూడదు. ఎంతో కొంత ఉంచుకోవాలి. తతిమింది ఎక్కడో దాచుకోవాలి. నా డబ్బు నేనెక్కడ దాచుకుంటానో నీకు చెప్పను. నువ్వు కూడా నాకు చెప్పనక్కర్లేదు. ఇనప్పెట్టెని ఖాళీ చేసేంత తెలివి తక్కువ పని ఇంకోటి లేదు. ఇక కోటయ్య చేతులు తిప్పుకుంటూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది? ఆ ఊరి జమీందారు గారికి ఒక తల్లుంది. ఆమెకి 70-80 సంవత్సరాలుంటాయి. ఆమె మరణించే స్థితిలో ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన వైద్యుడెవడో వచ్చి ఆమెకి వైద్యం చేస్తే చక్కగా కోలుకుంది. బ్రహ్మాండంగా లేచి తిరుగుతోంది. చనిపోతుందనుకున్న మనిషి లేచి తిరుగుతోంది అని జమీందారు సంతోషించి, మా అమ్మకి ఎంతో కొంత సంతర్పణ చెయ్యాలి. మా అమ్మ ఉండగానే చెయ్యాలి. చక్కగా చూసుకుంటుంది, తెలుసుకుంటుంది ఎంత చేస్తున్నానో అని సంతర్పణ ఏర్పాటు చేస్తాడు. ఊర్లో ఉన్న అందరికీ ఉత్తరాలొచ్చినాయి. కోటయ్య భీమయ్య దగ్గరికి వచ్చి, జమీందారు గారు పిలిచారు గదా! ఉత్తగా సాధారణంగా వెళ్తే ఏం బాగుంటుంది? శుభ్రంగా ఒక గుర్రబండి కట్టించు. ఘనంగా ఉంటుంది, మనం గుర్రబండిలో ఎళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు భీమయ్య, నా వల్ల గాదు. జమీందారు గారు 100 మందిని పిలిచారు. అందులో మనం ఒకళ్ళం. మనం గొప్పగా పోవాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. పైగా ఈ గుర్రపు వ్యవహారాలని నాకు తెలీదు. నేనేదో వ్యవసాయుణ్ణి. నేను ఆ పని పెట్టుకోను. ఆయన పిలిచాడు కాబట్టి నేనేదో సామాన్యంగా వెళ్ళొస్తా అనేసరికల్లా కోటయ్య కోపంగా, ఎప్పుడు నువ్వు సామాన్యం సామాన్యం అంటావు? మనం వెళ్తే మరి ఆడవాళ్ళని ఎలా తీసుకెళ్తాం? మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తే నేను కూడా తీసుకొద్దామనుకున్నా. మరి ఇలా అయితే ఎట్లా అని అన్నాడు. అనేసరికల్లా నేను అసలు ఆడవాళ్ళనే తీసుకురాను. మా పిల్లని అక్కడ నలుగురిలో చూపించే ఉద్దేశం నాకు లేదు. నేనొక్కడినే సాధారణంగా వెళ్ళొస్తా. ఏదో జమీందారు పిలిచారు కాబట్టి ఒక బహుమతి పట్టుకొని నేను ఒక్కడినే వెళ్ళొస్తా అని అన్నాడు. కోటయ్య విసుక్కొని, నువ్వెప్పుడు ఇలానే అంటావు. మీ ఆడవాళ్ళని తీసుకొస్తే మా ఆడవాళ్ళని కూడా తీసుకొద్దామనుకున్నాను. వాళ్ళు రాకపోతే వీళ్ళు కూడా రారు. నేనిప్పుడు నీతోనే రావాలి. సరే వెళ్దాం పద అని ఇద్దరు కలిసి బయలుదేరారు. తీరా అక్కడికెళ్తే ఆయన ఎంతమందినో పిలిచాడు. బాగా తొక్కిడైపోయింది. నానా గందరగోళం జరిగింది. ఆ ఆడవాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో. పైగా ఏమైంది? చిన్న వర్షం పడి మొత్తం చిత్తడయ్యి, అతిథులు రాకపోక ఇబ్బందయ్యి, వాళ్ళ బండ్లన్నీ జమీందారు వాడేశాడు. మన బండి తీసుకొచ్చిన జమీందారు గారే వాడుకునేవాడు. ఆడవాళ్ళు తీసుకొచ్చినా ఇబ్బంది పడేవారు. అయ్యో మనం బతికిపోయాను అని అనుకొని తెచ్చిన బహుమతి ఏదో ఇచ్చి అక్కడ ఒక ముద్ద తిని బయలుదేరారు. వాళ్ళు ఊళ్ళోకి రాగానే ఊరంతా గల్లంతగా ఉంది. ఏమిటా అని చూస్తే ఊళ్ళో దొంగలు పడ్డారు. కోటయ్య పక్కన ఒక ఇల్లుంటే ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. కోటయ్య ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఇనపెట్టె ఖాళీగా ఉందని వాళ్ళని చితకబాదారు. కోటయ్య వాళ్ళ ఇనపెట్టెలో కొంచెం డబ్బుంటే ఆ డబ్బు తీసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు ముందే కాపలా కోసం కొంతమంది యువకులను పెట్టారు. ఆ దొంగలు ఆ డబ్బు పుచ్చుకొని బయటికి రాగానే అందులో ఒకడు చూసి కేకలు వేశాడు. ఇక అన్ని పక్కల నుంచి యువకులొచ్చి ఆ దొంగల్ని కుమ్మేసి కట్టేశారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని కోటయ్య డబ్బులు కోటయ్యకిచ్చారు. ఇక భీమయ్య, కోటయ్య పక్కపక్క నిలబడ్డారు. భీమయ్య అంటాడు, తెలివైన పనే చేసావు, 10,000తో పోయింది. అది కూడా దొరికిందిగా. నాకు సలహా ఇచ్చా పెట్టి ఖాళీ చేయమని, నువ్వు మాత్రం చేయలేదు అని అన్నాడు. అనేసరికల్లా కోటయ్య నవ్వాడు. నేను సలహా తీసుకున్నానుగా అని. నేనెక్కడ సలహా ఇచ్చా నీకు? నేనేనాడు నీకు సలహా ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని అన్నాడు భీమయ్య. కోటయ్య పక్కపక్క నవ్వి, నేను మాత్రం నీ సలహా తీసుకున్నా. మొదటి రోజు నుంచి నేను నీ సలహా తీసుకుంటూనే ఉన్నా. నేనెప్పుడు నీకు చెప్పలేదు కదా అని అన్నాడు భీమయ్య. నువ్వు చెప్పలేదు, కానీ నేను తీసుకున్నా. నేను మొదటి రోజు ఏమని అడిగాను? వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చు కదా అని నిన్ను అడిగాను. నువ్వు వడ్డీ వ్యాపారం వల్ల వచ్చే సమస్య ఏదో నాకు చెప్పావు. నేను వడ్డీ వ్యాపారం చేసే ఆలోచన మానేశా. రెండోది, నీ పిల్లాన్ని పట్నం పంపించొచ్చు కదా అని అడిగాను. నువ్వు పట్నం పంపించొద్దు, వ్యవసాయంలోనే పెట్టాలి. వ్యవసాయంలో పెడితేనే కొత్త వ్యవసాయం నేర్చుకుని అభివృద్ధి చెందుతారు అని చెప్పావు. నేను నా కుమారుణ్ణి అలానే చేశాను. పట్నం పంపించకుండా వ్యవసాయంలోనే పెట్టాను. ఇక మూడోది, పిల్లకి ఇల్లరికం తెచ్చి పెళ్లి చేద్దామనుకున్నా.
కానీ ఇల్లరికం తెచ్చుకుంటే అమ్మాయి సంసారం బాగోదు అని నువ్వు చెప్పావు కాబట్టి నేను పెళ్లి చేసి అమ్మాయిని బయటికి పంపించేశా. డబ్బులు దాచే విషయంలో కూడా ఇనపెట్టె ఖాళీగా ఉంచాలని నేను చెప్తే, వద్దు ఇనపెట్టె ఖాళీగా ఉంచొద్దు. ఇనపెట్టెలో కొంత సొమ్ము ఉంచి మిగతాది నువ్వు దాచుకోవాలని చెప్పావు. నేను అలానే చేశా. ఇనపెట్టెలో రూ. 10,000 ఉంచి మిగతా 90,000 ఎక్కడో దాచాను. అక్కడి నుంచి జమీందారింటికి ఎలా ఎళ్ళాలో చెప్పావు. బండొద్దన్నావు. భార్య బిడ్డలను వద్దన్నావు. సాధారణంగా వెళ్ళి రావాలన్నావు. నువ్వు చెప్పినవే నేను పాటించా. నేను నీ సలహా తీసుకుంటూనే ఉన్నా. ఏం చెయ్యాలో అని నేను నిన్నడగల. ఏం చెయ్యాలి అని నేను నీకు చెప్పానో అది నువ్వు వద్దు అని చెప్పావు. అలాగే నేను ప్రతిదీ నీ సలహా తీసుకుంటూ వస్తూనే ఉన్నా. భీమయ్య నవ్వి, "ఓరి నీకెన్ని తెలివితేటలురా" అనంటే, "అవును మరి మనిద్దరం ఇరుగు పొరుగు ఉన్నాం. అన్నదమ్ముల్లాగా పక్కపక్కనే ఉన్నాం. ఒకరికొకరు సలహా సంప్రదాయాలు చేసుకోవాలి. నువ్వేమో అలా చేయనన్నావు. నాకు సలహా కావాలి. అందుకని నేను చేసే ప్రతి సలహా నీతో చెప్పించాను." భీమయ్య సంతోషించి, ఇక అప్పటినుంచి ఇద్దరు అన్నదమ్ముల లెక్క ఉండి, ఒకరి సమస్యకి ఒకరు పరిష్కారం చెప్పుకుంటూ సంతోషంగా జీవనం సాగించారు. కథ సమాప్తం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.